మేడమ్ మళ్ళీ కంచె శ్రీకాంత్ మళ్ళీ పిఎస్ఎల్ మళ్ళీ నన్ను అందరూ దయచేసి వెళ్ళిపోవాలి. మన వాళ్ళు దయచేసి మన వాళ్ళు అందరూ సహకరించండి. వెనకాల చైర్లు అందరూ కూర్చోండి. చైర్లు తీసుకొని లేడీస్ అక్కడ ఉండండి. దయచేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నవారు దయచేసి మన వాళ్ళందరూ సహకరించాలి. దయచేసి ప్లీజ్ బ్రదర్ కొంచెంసేపు దయచేసి అందరూ కూర్చోవాలి. గట్టిగా మేడం గారికి చప్పట్లు కొట్టిన తర్వాత మీరు కూర్చోండి. దయచేసి ప్లీజ్ బ్రదర్ దయచేసి బయట ఎవరు రావద్దండి. దయచేసి ఒక్క నిమిషం బ్రదర్, అందరూ వెళ్ళిపోండి. కిషన్ దయచేసి వెళ్ళిపోండి. అన్నా పైన వచ్చేయండి. అందరూ కూర్చోవాలి. దయచేసి కుమార్ కొంచెం దయచేసి వెళ్ళిపోండి. కుమార్ కొద్దిసేపు మీరందరూ బ్యాక్ సైడ్ వచ్చేయండి. పదమా కొద్దిసేపు తమ్ముడు అందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్. తమ్ముడు కొద్దిసేపు పదనా అట్లా పెద్ద పిల్లల ముందు అట్లా పదనా. దయచేసి కూర్చోండి. కొత్త జయ సహకరించండి. అందరూ కూర్చోండి. సిండ్రాజ్ కొంచెం బ్యాక్ సైడ్. వాళ్ళ లేడీస్ మాత్రం వదిలేయండి. మీరు అట్లే పెట్టేసి అక్కడే పెట్టేయండి. ఇక్కడే పెట్టేసి అట్లా కూర్చోండి. స్టూడెంట్స్ కొంచెం దయచేసి అక్కడ క్రౌడ్ క్లియర్ చేయి. మీరు పద అటుపక్క వచ్చేయండి. కోల తమ్ముడు మీరు ప్లీజ్ కొంచెం ఓ 2 minutes మళ్ళీ 2 minutes అందరిని పిలుస్తాం. కొంచెం మనం డీసెంట్ గా చేస్తాం. దయచేసి కూర్చో రానా మీ ప్లేస్కి వెళ్ళిపోండి. మీ జాగాకు వచ్చేయండి. మీ ప్లేస్ అని దయచేసి ఇట్లా పెట్టండి. కొంచెం పద కొంచెం దయచేసి ఇటు కూర్చోవద్దండి. ఇటు కూర్చోవద్దు రాండి చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడే మన నలుమూరు గ్రామ పంచాయతీకి మా గురువు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, రాజపుత్రిక అంటే రాజు కూతురు అంటే ఎన్టీ రామారావు గారికి కూతురు, రాజపత్ని అంటే చంద్రబాబు నాయుడు గారికి ధర్మపత్ని, ఇంకా రాజమాత కాబోయే సీఎం లోకేష్ గారికి కొద్ది రోజుల్లో వారి అమ్మ. ఈ అదృష్టం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ అదృష్టం ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ లేని అదృష్టం మా అమ్మగారికి దక్కింది. మా అమ్మగారు మన గ్రామానికి రావడం, మన నడుమూరు గ్రామ పంచాయతీకి రావడం, మన నడుమూరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మేడం గారిని ఆహ్వానించాల్సిగా కోరి ప్రార్థిస్తూ, అదే రకంగా ఈరోజు మన ఎమ్మెల్సీ గారు సమన్వయ కమిటీ చైర్మన్